హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1లో వచ్చినటువంటి మార్పులు అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనుకున్నట్లుగానే ఒక పేపర్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా మెయిన్స్లో 4 పేపర్లు కుదించడం జరిగింది. అయితే ఇక్కడ కొత్తగా ఏ సబ్జెక్టులు చేర్చడం జరిగింది, ఏ సబ్జెక్టులు తీసివేయడం జరిగింది, అదేవిధంగా మెయిన్స్లో గతం కంటే భిన్నంగా ఆబ్జెక్టివ్ బిట్స్ను కూడా అంటే ఆబ్జెక్టివ్ పేపర్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ పేపర్ అనేది అందరికీ అటు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరీను గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక వరంగా తయారవుతుంది. ఎందుకంటే మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా గ్రూప్ 2 విద్యార్థులందరూ కూడా చప్పట్లతోటి స్వీకరించే విషయంగా మనం ఈ ప్యాటర్న్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది మరి ఫైనలా అంటే ఒక రకంగా క్వశ్చన్ మార్క్గానే మనం పెట్టుకోవాలి. ఎందుకని ఇది పూర్తిగా ఏపీపీఎస్సీ నుంచి మనకి సమాచారం రాలేదు. మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని వీడియోలు, అదేవిధంగా ఏపీపీఎస్సీ మెంబర్స్ పంపించారని చెప్తూ తీసినటువంటి వీడియోలు మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తీసుకొని మనకి గ్రూప్ 1 ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనం ఈ వీడియో చేయటం జరిగింది. అయితే దాదాపు ఇదే ప్యాటర్ను ఫైనల్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, ముందుగా ప్రిలిమ్స్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి? గతం కంటే భిన్నంగా ఈసారి మన గ్రూప్ 1లో ఒకే పేపర్ను ప్రిలిమ్స్లో ఇవ్వటం అనేది జరిగింది. అంటే ప్రిలిమ్స్లో సింగిల్ పేపర్ ఉంటుంది. ఈ సింగిల్ పేపర్ని మనం ఏమన్నామండి? జనరల్ స్టడీస్ అన్నాం. ఇవి ఎన్ని మార్కులకు ఉంటాయి? 150 మార్కులకు ఉంటాయి. మరి 150 మార్కులకు గాను ఏ సబ్జెక్టులు మనం ఇవ్వటం జరిగిందంటే క్లియర్గా సబ్జెక్టు ఎన్ని మార్కులకు వచ్చే అవకాశం ఉందని కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి చూడండి, ఇక్కడ మొదటిగా కరెంట్ అఫైర్స్. ప్రతి ఎగ్జామ్కి ఉండేటువంటి అంశమే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో 25 మార్కులు ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ని 25 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక రెండో అంశంగా ఇండియన్ హిస్టరీ అన్నాడు. ఇండియన్ హిస్టరీ అంటే ఇక్కడ ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి భారతదేశ చరిత్ర మొత్తం సంస్కృతితో పాటుగా చదవాలి. ఇక్కడ దీనికి 25 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక మూడో సబ్జెక్టుగా ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ అన్నాడు. భారతదేశ భూగోళం, ప్రపంచ భూగోళం ఈ రెండింటిని చదవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే పైన హిస్టరీలో ఏపీ హిస్టరీ అనేది మెన్షన్ చేయలేదు, జాగ్రఫీలో ఏపీ జాగ్రఫీ అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఈ రెండింటికి సంబంధించి మెయిన్స్ పేపర్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏపీ గురించి ఏమీ లేదు హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ. సో కాబట్టి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీకి సంబంధించే మనకి 25 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక మెంటల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటాం. ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీలో అర్థమెటిక్, రీజనింగ్ కలిసి ఉన్నటువంటి అంశం. ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 25 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక జనరల్ సైన్స్ గ్రూప్ 2లో లేదు అని బాధపడుతున్నటువంటి సైన్స్ విద్యార్థులకు గ్రూప్ 1లో మొదటి పేపర్లు అంటే ప్రిలిమ్స్లో జనరల్ సైన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరలా మీరు బయాలజీ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి. ఈ విధంగా మనకి జనరల్ సైన్స్ని ఇవ్వడం జరిగింది. 25 మార్కులు వచ్చే అవకాశం ఉంది దీంట్లో. ఇక సోషల్ ఇష్యూస్ ఇది కొత్తగా చేరుతున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి అటు గ్రూప్ 2లో కూడా మనకి మొదటి పేపర్లో 30 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదే సోషల్ ఇష్యూకి సంబంధించి 25 మార్కులకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక జనరల్ సైన్స్ మినహాయించి మిగిలిన అన్ని పేపర్లు కూడా కవర్ అవుతూ ఉంటాయి. కాబట్టి జనరల్ స్టడీస్లో ఒక్క సైన్స్ మినహాయించి మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా గ్రూప్ 2లో ఏదైతే ఉన్నాయో అన్ని సబ్జెక్టులు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకని మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా దాదాపు అన్నీ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇది మొదటి. సో మొత్తం ఎన్ని ఇచ్చాడండి? ఎన్ని సబ్జెక్టులు ఇచ్చాడు? 6 సబ్జెక్టులు ఇచ్చాడు. ఒక్కొక్క సబ్జెక్టుకి 25 మార్కులు, మొత్తం 150 మార్కులకి. సో జనరల్ స్టడీస్ పేపర్ ప్రిలిమ్స్లో 150 మార్కులకు ఉండబోతుంది. 6 సబ్జెక్టులతోటి ఒక్కొక్క సబ్జెక్టుకి 25 మార్కులు చొప్పున. ఇంతబట్టి క్లియర్ అయింది కదా? ఇది ప్రిలిమ్స్ ప్యాటర్న్. ఇక ఈ ప్రిలిమ్స్ని ఏం చేస్తారండి? మనకి ఉన్నటువంటి పోస్టులను బట్టి 1:50 నిష్పత్తిలో సాధారణంగా మనకి మెయిన్స్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎన్ని ఎక్కువ పోస్టులు ఉంటే అంతమంది ఎక్కువ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది ప్రిలిమినరీలో. కాబట్టి వారందరూ మెయిన్స్కి అర్హత సాధిస్తారు. సో ఇది మొదటి పేపర్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి వివరాలు గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి.
రైట్. ఇక మెయిన్స్ ప్యాటర్న్ ప్రధానమైంది. గతంలో మనకి ఎక్కువ మంది మేము ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే చేయగలం, కానీ డిస్క్రిప్టివ్ అయితే ఎస్ఏలు రాయాలి, మా రైటింగ్ బాగుండదు, మాకు ఎనాలిసిస్ కరెక్ట్గా ఉండదు, కాబట్టి మేము గ్రూప్ 2కి కన్ఫైండ్ అయి ఉంటాం అని అనుకునేటువంటి విద్యార్థులకు ఈ ప్యాటర్న్ అనేది ఒక వరంగా కాబోతుంది. కారణం ఏంటయ్యా అంటే మొత్తం 4 పేపర్లలో, అంటే ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు, 4 పేపర్లకి 600 మార్కులు ఉంటే ఈ 600 మార్కుల్లో 300 మార్కులకు గాను కేవలం ఆబ్జెక్టివ్ బిట్సే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది గ్రూప్ 2 అభ్యర్థులు, మేము గ్రూప్ 2నే అని భీష్మించి కూర్చునేటువంటి అభ్యర్థులకు ఇది ఒక పెద్ద వరంగా తయారవుతుంది. అంతేకాకుండా ఇటు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇక్కడ కొత్తగా ఎథిక్స్ అనేటువంటి పేపర్ను, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ ఇష్యూస్, అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ సబ్జెక్టులు కూడా చేర్చడంతో అటు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది చాలా ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ విద్యార్థులు నేను కూడా గ్రూప్ 1 రాయగలను, నాకు ఆ సత్తా ఉంది, నేను ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ కూడా చేయగలను అనేటువంటి ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి ప్యాటర్న్గా ఇది రూపుదిద్దుకుంది. కారణం ఏంటంటే మొత్తం డిస్క్రిప్టివ్ అనుకోండి, ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయ్యేవాడు మనకి వద్దులేని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళను కూడా టెంప్ట్ చేస్తూ 2 పేపర్లను 300 మార్కులకి సంబంధించి ఆబ్జెక్టివ్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అక్కడ ఇటు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్ ఇవి పెట్టినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే సివిల్ సర్వీస్ వాళ్ళు కూడా వాళ్ళకి ఆ పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇది మనకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు రావటం, తద్వారా అందరూ కూడా ఈ గ్రూప్ 1 మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది ఈ ప్యాటర్న్ అనుసరించి. అయితే డీటెయిల్గా చూద్దాం ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో. ముందుగా మెయిన్ ప్యాటర్న్లో క్వాలిఫైయింగ్ పేపర్స్. సాధారణంగా క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేవి మనకి ఆనవాయితీగా గత ఎగ్జామ్స్ నుంచి కూడా వస్తుంది కాబట్టి కంపల్సరీ పేపర్స్ మన మాతృభాష అయినటువంటి తెలుగు సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి 75 మార్కులతోటి మనకి 2 సబ్జెక్టులు ఉండే అవకాశం ఉంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్. ఈ పేపర్ ఎవరైతే క్వాలిఫైయింగ్ అవుతారో, అంటే గతంలో ఉన్నట్టుగానే ఈ పేపర్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇక కంపల్సరీ పేపర్స్ రాయాల్సి ఉంటుంది. ఈ కంపల్సరీ పేపర్స్ను 4గా చేయడం జరిగింది. ఆ 4లో మొదటి 2 పేపర్లు, పేపర్ 1, పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్గా ఇవ్వడం జరిగింది. అంటే ఎస్ఏ టైప్గా మనం ఎగ్జామ్స్ రాయాలి, పేపర్ 1, పేపర్ 2. మరి పేపర్ 1కి సంబంధించి ఏముందండి కంపల్సరీలో అంటే జనరల్ ఎస్ఏ, గతంలో లాగానే జనరల్ ఎస్ఏ. మనకి వ్యాస రచనలు. సో వ్యాసాలు అనేవి సాధారణంగా మనకి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి స్టేట్ ఇష్యూస్, అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక ఎస్ఏ, అదేవిధంగా నేషనల్ ఇష్యూస్, జాతీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్, అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఈ విధంగా స్టేట్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అని మనకి 3 రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. సో మేబీ ఈ మూడిటికి 350 150 చొప్పున మనకి ఉండే అవకాశం ఉంటుంది. అంటే 150 మార్కులుగా ఉండే అవకాశం, అంటే 50 మార్కులు చొప్పున 150 మార్కులు, అంటే రాష్ట్రానికి సంబంధించి ఒకటి, అదేవిధంగా జాతీయానికి సంబంధించి ఒకటి, అంతర్జాతీయానికి సంబంధించి ఒకటి. ఇది ఫైనల్ సిలబస్ వస్తేనే మనం దీని మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అప్పటి వరకు ఈ ఎస్ఏ అనేది ఎట్లా ఉండొచ్చాయా అంటే రాష్ట్ర అంశాలకు సంబంధించి, జాతీయ అంశాలకు సంబంధించి, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఎస్ఏలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పేపర్ 1 ఉంటుంది, ఇది డిస్క్రిప్టివ్. ఇక పేపర్ 2 ఇది కూడా డిస్క్రిప్టివ్గానే ఇవ్వటం జరిగింది. ఇది కూడా అయితే ఇక్కడ డిస్క్రిప్టివ్ అనేది ఎట్లా ఉందంటే 3 సబ్జెక్టులను డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 50 మార్కులు, వెరసి 150 మార్కులు ఈ 2వ పేపర్కి ఉంది. సో ఈ ప్యాటర్న్ అనుసరించే మనం ఇక్కడ ఎస్ఏని కూడా అంచనా వేయడం జరిగింది. ఎస్ఏ ఏం చేశాడంటే జనరల్ ఎస్ఏ డిస్క్రిప్టివ్ 150 మార్కులు అన్నాడు. ఇక ఎట్లా ఉంటాయి 150 అంటే మేబీ 50 మార్కులు రాష్ట్రం, 50 మార్కులు జాతీయ, 50 మార్కులు అంతర్జాతీయం అనుకున్నాం. అదేవిధంగా పేపర్ 2లో కూడా 150 మార్కులు అన్నాడు, దాన్ని 3 సబ్జెక్టులుగా డివైడ్ చేశాడు. ఏంటయ్యా 3 సబ్జెక్టులు అంటే, ఒకటి ప్రిలిమ్స్లో ఇవ్వనటువంటి ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం అనేటువంటి సబ్జెక్టుకి ఇక్కడ 50 మార్కులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎథిక్స్, నైతిక విలువలకు సంబంధించి మళ్ళీ ఒక 50 మార్కులు వచ్చేసింది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి అక్కడ మనకి ప్రిలిమ్స్లో ఇండియన్ ఎకానమీ ఇవ్వలేదు, ఏపీ ఎకానమీ కూడా ఇవ్వలేదు, కానీ ఇండియన్ ఎకానమీ ఇక్కడ ఇచ్చాడు, 50 మార్కులకి ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా పేపర్ 2లో డిస్క్రిప్టివ్ రూపంలో మీకు 3 సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. అది ఒకటి ఇండియన్ పాలిటీ 50 మార్కులకు గాను, ఎథిక్స్ 50 మార్కులకు గాను, మరొక 50 మార్కులు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇవి 3 కూడా మీరు డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో రాయాలి.
ఇక ఇక్కడి నుంచి మీరు భారత రాజ్యాంగం చదువుకునేటప్పుడు ఈ ఎగ్జామ్ రాయాలి అంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఉంటాయి. అదేవిధంగా ఈ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా అదే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా పేపర్ 2 డిస్క్రిప్టివ్ ఇవ్వడం జరిగింది. ఇది పేపర్ 2కి సంబంధించిన విషయాలు. ఈ 2 పేపర్లు మాత్రమే, పేపర్ 1, పేపర్ 2 మాత్రమే డిస్క్రిప్టివ్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక పేపర్ 3. పేపర్ 3 దేనికి సంబంధించిందండి? ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. అంటే మనకి గ్రూప్ 2లో ఆగానే, సో గ్రూప్ 2లో ఆగానే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పేపర్ 3లో భాగంగా ఏ సబ్జెక్టులు ఇవ్వడం జరిగిందయ్యా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పటి వరకు చాలామంది అనుకుంటున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీకి అధిక వెయిటేజ్ ఇచ్చారు, గ్రూప్ 2లో 75 మార్కులకు పెట్టారు, ఇట్లా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 50 మార్కులకి ఇవ్వడం జరిగింది, అది కూడా ఆబ్జెక్టివ్ రూపంలో. అంటే నువ్వు గ్రూప్ 2 చదువుకునే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే గ్రూప్ 2కి మాత్రమే చదువుదాం అనుకున్న వాళ్ళు ఈ పేపర్లను పక్కన పెట్టి పేపర్ 1, పేపర్ 2 ఎస్ఏ పేపర్ మీద, పేపర్ 2కి సంబంధించి ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఎథిక్స్ మీద కనుక మీరు ఒక డిస్క్రిప్టివ్ రూపంలో ప్రిపేర్ అయితే మీ సైమల్టేనియస్గా గ్రూప్ 2 ప్రిపరేషన్తో పాటు గ్రూప్ 1 ప్రిపరేషన్ కూడా మీకు కంప్లీట్ అవుతుంది. అందుకనే ఇది ప్రధానంగా టీచర్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్లుగా ఉంటూ గ్రూప్ 2 కోసమే చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రూప్ 1 ఉద్యోగం కూడా సాధించే అవకాశం వచ్చేసింది. ఎందుకంటే నాకు తెలిసిన నా అనుభవంలో ఎక్కువ మంది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి రాయడానికి చూపించినటువంటి ఉత్సుకత మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే చూపించరు. అందుకని గ్రూప్ 1 పక్కన పెట్టి గ్రూప్ 2 కోసమే చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు కూడా రెడీ అవ్వండి, మీకు కూడా మంచి అవకాశం వచ్చింది. 300 మార్కులు మీకు ఆబ్జెక్టివ్ రూపంలో గ్రూప్ 1 మెయిన్స్లో ఉంటున్నాయి. చూడండి, ఎప్పుడు మనం ఊహించలా మెయిన్స్ అనేది ఆబ్జెక్టివ్లో పెడతారు అని, కానీ ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ని ఆబ్జెక్టివ్లో కూడా పెట్టబోతున్నారు. కాబట్టి మీకు మంచి అవకాశం వచ్చింది. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో పాటు మీరు ప్రిపేర్ అవ్వచ్చు, మీరు కూడా ఈ గ్రూప్ 1 ఈజీగా సాధించవచ్చు అనేటువంటి నమ్మకం ఈ పేపర్ విధానంతో మీకు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే, రైట్. మొదటిది సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మార్కులకు. ఇక ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ. వాస్తవానికి గతంలో మనకి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మనకి మార్పు చేసి దాంట్లో డివిజన్ చేసుకుంటూ వచ్చారు. కానీ గతంలో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అక్కడ మనకి ఎన్ని సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేవాళ్ళం అంటే బయాలజీ ప్రిపేర్, అంటే బోటనీ, జువాలజీ ప్రిపేర్ అయ్యేవాళ్ళం, ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం, కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యేవాళ్ళం, ఎకాలజీ అంటే పర్యావరణము, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి ప్రిపేర్ అయ్యేవాళ్ళం, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఇవన్నీ కలిపి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మనకి ఒక్కో దాన్ని విడిజించేశారు. ఏమన్నారండి, ప్రిలిమ్స్లో వచ్చేసేమో జనరల్ సైన్స్ అన్నాడు, ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ అన్నాడు. సో ఈ విధంగా చూడండి, సైన్స్కి వచ్చేసి బాగా డివిజన్ చేసేసాడు. అక్కడ 25 మార్కులు కవర్ అయిపోతున్నాయి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో 50 మార్కులు, అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీలో 50 మార్కులు. ఈ 2 మార్కులు కలిపి మీకు గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి ఎంత గ్రూప్ 2 ప్రిపేర్ వాళ్ళకి మంచి అవకాశము. అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే మనకి ఎస్ఏలో చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని. అది మీరు ఎస్ఏ రూపంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కొంత కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతకు సంబంధించి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిల్లో కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇంటర్నల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీలో మరొక 50 మార్కులు. ఈ 3 కలిపి 150 తోటి పేపర్ 3గా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది 3వ పేపర్. ఇక 4వ పేపర్, ఇది పూర్తిగా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అత్యున్నత హోదాలో గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేరబోయే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్పై పూర్తి అవగాహన, చరిత్రకు సంబంధించి కానీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ, భౌగోళిక అంశాలకు సంబంధించి కానీ పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ పేపర్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక గ్రూప్ 1 ఉద్యోగాన్ని సాధించే డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, లేదా సిటీఓ కావచ్చు, లేదా లేదంటే కనుక ఏ రకమైన డిఎస్పీ కావచ్చు, ఇలా ఏ ఉద్యోగం అయినా సరే గ్రూప్ 1 స్థాయి, రాష్ట్ర స్థాయి ఉద్యోగం సాధించాలి అంటే మనకి రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్యాటర్న్ పెట్టడం జరిగింది. మేము గతంలో చూసుకునే వాళ్ళం ఎగ్జామ్స్ రాసే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఒక గ్రూప్ 1 విద్యార్థి మనకి సివిల్స్ వాళ్ళు వచ్చి ఎక్కువ కొట్టేస్తున్నారు. సివిల్స్ వాళ్ళు అంటే మన విద్యార్థులే సివిల్స్ రాసేవాళ్ళు, కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ఎంత గ్రిప్ ఉండాలి అది ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఏంటంటే ఆ కార్యరూపం దాల్చడం
పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పెట్టడం జరిగింది. ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమగ్ర అవగాహన అనేది వస్తుంది ఈ 3 పేపర్లు చదవడం వల్ల. అలా వచ్చినప్పుడు మీకు పరిపాలనా విధానంలో మీకు ఈజీగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి అంశము ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగులుగా సెలెక్ట్ అయ్యే వారికి. సో కాబట్టి పేపర్ 4లో ఆబ్జెక్టివ్లో ఏపీ హిస్టరీకి సంబంధించి 50 మార్కులు, ఏపీ జాగ్రఫీకి సంబంధించి 50 మార్కులు, ఏపీ ఎకానమీకి సంబంధించి 50 మార్కులు. వెరసి 150 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ఈ పేపర్ 4 అనేది ఉంటుంది. సో దీంతో మనకి మెయిన్స్ ప్యాటర్న్ అనేది పూర్తవుతుంది. సో చూడండి, మనకి మెయిన్స్ విషయంలో 4 పేపర్లే పెట్టాడు. 2 పేపర్లు డిస్క్రిప్టివ్ అన్నాడు, 2 పేపర్లు ఆబ్జెక్టివ్ అన్నాడు. ఎక్కడా కూడా ప్రిలిమ్స్లో రాసింది మళ్ళీ మెయిన్స్లో రాకుండా జాగ్రత్త పడుతూ పేపర్ను ప్యాటర్న్ సెట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని సెట్ చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి ప్యాటర్న్ ఉండటం వల్ల అటు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఇటు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ అందరికీ సమాన అవకాశాలు ఇక్కడ ఉండటం జరిగింది. ఎందుకని అంటున్నాను అంటే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెట్టాడు, ఇంటర్నల్ సెక్యూరిటీ పెట్టాడు, ఎథిక్స్ పెట్టాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టాడు, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పెట్టాడు. ఇవన్నీ కూడా సివిల్స్ వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ ఇలా వాళ్ళకి అవకాశం ఉంది. సో ఈ విధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ మనకి ఈ న్యూ ప్యాటర్న్ పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలామంది మన వీడియోలో చెప్తున్నారు, ఇది నా సబ్జెక్టు, ఇది నాదే ఉంది, మొత్తం నేనే చెప్తున్నాను, నాకే వస్తుంది అని ఇలా చెప్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి. అది ఇండైరెక్ట్గా గ్రూప్ 1 మెయిన్స్ కూడా మీ ప్రిపరేషన్ సరిపోతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి. మీరు ఖచ్చితంగా ఇది నేను గ్రూప్ 2నే ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 1నే ప్రిపేర్ అవుతున్నాను కాకుండా మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అది ఇండైరెక్ట్గా గ్రూప్ 1 ప్రిపరేషన్ కూడా పూర్తవుతుంది. ఒక ఎస్ఏలు రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ప్రిపేర్ అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 సాధించడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనం నల్లేరు మీద నడకంటారు కదా, ఆ విధంగా మీ ప్రిపరేషన్ అనేది పూర్తవుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అప్టేక్ జాబ్స్లో డీటెయిల్డ్గా మీకు ఏపీ హిస్టరీకి సంబంధించి 100 గంటలకు పైగా వీడియోసు, అదేవిధంగా ఆబ్జెక్టివ్ బిట్సు, ఆ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు ఇవన్నీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీకి సంబంధించి కూడా టాపిక్ వైజ్గా వీడియోసు, టాపిక్ వైజ్గా బిట్సు, ఆ బిట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ ఎకానమీలో కూడా మనకి టాపిక్ వైజ్గా వీడియోసు, అదేవిధంగా టాపిక్ వైజ్గా బిట్సు, ఆ బిట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా అంటే ఒకప్పుడు మన అప్టేక్ జాబ్స్లో గ్రూప్ 1 మెయిన్స్ మనకి ప్రిలిమ్స్ వరకే పెట్టడం జరిగింది, మెయిన్స్ అనేది పెట్టలేదు. కానీ ఈ మారిన ప్యాటర్న్ అనుసరించి మనకి రాబోయే రోజుల్లో ఈ యొక్క మెయిన్స్ ప్యాటర్న్కి అనుగుణంగా కూడా మనం వీడియోలను రూపొందించి మన యాప్లో అప్లోడ్ చేస్తామని చెప్పి మీకు చెప్తూ, మీకు రాబోయేటటువంటి ఈ 2 నోటిఫికేషన్స్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి పూర్తి వివరాలతోటి లేటెస్ట్గా అత్యంత ప్రామాణికమైనటువంటి మీకు మెటీరియల్ను మీకు అందిస్తూ మీ విజయంలో మేము కూడా మా వంతు పాత్ర మేము పోషిస్తామని, అదేవిధంగా మీ విజయంలో మాకు కూడా అవకాశం మీరు కల్పిస్తారని ఆశిస్తూ మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ.